దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకున్నాం. 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు బూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పినదేమనగా ఇశ్రాయేలుకు తెలియకుండేనా? జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించేదను. అవివేకమైనటువంటి జనము వలన మీకు ఆగ్రహము కలగచేసేదను అని మొదట మోషే చెప్పుచున్నాడు. చాలు, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి, ఏకీభవించండి. పరిశుద్ధుడమైన తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, రాత్రి వేళ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చాం. నీ పాద సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. నీ ఆత్మతో నన్ను నింపండి, నాలో నువ్వు ఉండి నీ వెళ్ళ నేను స్వరాన్ని వినిపించండి. ప్రతి పాపం నుంచి, ప్రతి కాడి నుంచి, ప్రతి శాపమనే కాడి నుంచి విడిపించండి. నువ్వు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. కొంచెం పాపని కంట్రోల్లో పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన అంశం ఏమిటంటే విశ్వాసంలో నిలకడగా ఉండుడి. మన అంశం పేరు విశ్వాసంలో నిలకడగా ఉండుడి. కొంచెం ఆమె అరిసేదంతా కూడా ఇక్కడ కొంచెంసేపు 10 నిమిషాలు వెయిట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. వినుట వలన విశ్వాసము కలుగును. ఏమి వింటే విశ్వాసం కలుగుతుంది? దేవుని వాక్యము వింటే విశ్వాసం కలుగుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి మాటలు కానివ్వండి, ఈ లోకంలో ఉన్నటువంటి వార్తలు కానివ్వండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నో కార్యాలు మనం విన్నా కూడా మనకు విశ్వాసం కలగదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఎంత మరి ప్రావీణ్యుల దగ్గరికి వెళ్ళినా, ఎంత మరి విద్యావంతుల దగ్గరికి వెళ్ళి విన్నా మనకు విశ్వాసం కలగదు. కానీ దేవుని వాక్యాన్ని వింటే మనకు విశ్వాసం కలుగుతుందంట. గట్టిగా చెప్పట్లు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటే మనకు విశ్వాసము కలుగుతుంది, విశ్వాసము పెరుగుతుంది. దేవుని వాక్యములో దేవుని శక్తి ఉంది. దేవుని వాక్యములో ఎంతగానో మనల్ని బలపరిచేటువంటి వాక్కులు ఉన్నాయి. అందులో మనం గమనిస్తే ఇక్కడ కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఏమంటామా? వినుట వలన విశ్వాసం కలుగును అంటే వినడానికి, వాక్యం వినడానికి మనము చెవియొగ్గి ఆలకించాలి. వాక్యము వినేటప్పుడు, వాక్యము చెప్పేటప్పుడు చెవియొగ్గి ఆలకించాలి తప్ప
మనము ఎంత మాత్రము కూడా మనల్ని మనం డిస్టర్బ్ చేసుకోకూడదు. ఎంత మాత్రం మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. దేవుని వాక్యానికి ఆ కొద్ది సమయము, ఒక గంట వాక్యం వినేటప్పుడు చాలా నిశ్శబ్దంగా వినాలి. ఎందుకంటే ఆయన స్వరం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. చెబుతున్న నాతో కానివ్వండి, వింటున్న మీతో కానివ్వండి, ఈ వాక్యము నాలో కూడా కార్యం చేస్తారు. నా విశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుంది. ఎందుకంటే ఈ వాక్యములో అంత శక్తి ఉన్నది. ఈ వాక్యం నేను చదివినప్పుడు లేకుంటే మీకు వివరించినప్పుడు నాకు కూడా విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. వింటున్న మీకు కూడా విశ్వాసము పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అందరితో ఇదే వాక్యం మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చప్పట్లు కూడా. అందరితో ఇదే వాక్యం మాట్లాడుతుంటుంది కనుక వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును. ఎవరి మాట అంటే క్రీస్తును గూర్చినటువంటి మాట వలన విశ్వాసం కలుగుతుంది. ఇంకా ఎవరి మాట విన్నా కూడా మనకు విశ్వాసం కలగదు. లోకంలో ఉన్నటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. అవి మంచి మాటలు కావచ్చు, లేక చెడ్డ మాటలు కావచ్చు, లేక కల్పితమైనటువంటి కథలు కావచ్చు, మనల్ని మోసపుచ్చేటువంటి మాటలు కావచ్చు, లేకుంటే మంచి మాటలు కూడా కావచ్చు. ఈ లోకంలో మంచి బోధ చేసే వాళ్ళు కూడా ఉన్నారా లేదమ్మా? మంచి బోధ కూడా చేసే వాళ్ళు ఉన్నారు. వారికి వాళ్ళే సిద్ధపడి మంచి బోధ చేస్తూ ఉంటారు. కానీ దేవుని మాట చాలా శక్తివంతమైనది. క్రీస్తును గురించినటువంటి మాట మనల్ని విశ్వాసంలో నడిపిస్తుందంట. గట్టిగా చప్పట్లు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని మనల్ని పెంపొందిస్తుంది. మనకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండను చూసి నువ్వు పెగిలింపబడే సముద్రంలో పడంటే పడుతుందంట. మనకు ఆవగింజంతా కూడా లేదు, ఒక దుమ్మంతా కూడా లేదు మనకు. మనం అర్థం చేసుకుంటే కనీసం ఒక ధూళి ఉంటుంది కదా, గాలికి వచ్చేటువంటి ధూళి నలుసు, అలాంటి విశ్వాసం కూడా మనలో లేదు. ఆ విశ్వాసం, ఆ నలుసంత విశ్వాసం మనలో ఉంటే, ఆ విశ్వాసానికి విశ్వాసం కలిస్తే మనకు పెరుగుతూ ఉంటుందంట. అంటే వాక్యం వింటే విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే, మనకు ఒక రోగమే వచ్చింది, వ్యాధి వచ్చింది, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాం, ఎంతోమంది డాక్టర్లను సంప్రదించాం, ఎన్నో హాస్పిటల్కి తిరిగాం, ఎంతో కాలం నుంచి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు మనల్ని అంటుకున్నాయి. కానీ ఆ రోగం బాగైతలేదు, ఆ వ్యాధి బాగైతలేదు. ఒక పక్క డబ్బులు అయిపోతున్నాయి, ఒక పక్క ఇంటిలో శాంతి లేదు, సమాధానం లేదు. కానీ మనం ఆలోచన చేస్తే బాగా మనకు గుండెల్లో గుండె భారం అయిపోతుంటుంది. ఒక పక్క యథార్థ చేస్తే మరణించేది మేలు, నేను బ్రతికి ఉండడం లాభం లేదనేటువంటి ఆలోచన మనకు పుడుతుంది. అలాంటి ఆలోచన పుట్టినటువంటి వారికి క్రీస్తును గూర్చినటువంటి మాట వలన విశ్వాసం కలుగుతుందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి మాట వలన కలుగుతుందంటే, నువ్వు డాక్టర్ల మాటలు ఎన్నో విన్నావు, నీకు బాగవుతుందయ్యా, ఈ ట్యాబ్లెట్లు మింగు, ఈ సూదులు వేస్తే బాగవుతుంది, నువ్వు బాగుపడతావని ఎన్నోసార్లు వాళ్ళు మనల్ని బలపరిచింటారు. కానీ ఆ మాటల వలన మనకు ధైర్యం లేదు. ఈ డాక్టర్లు మామూలుగా ఇలాగనే చెప్తుంటారు అనేటువంటి ఆలోచన ఒకసారి కాకుండా ఒకసారి అల్ప విశ్వాసంలోనికి కొనసాగుతూ ఉంటాం. కానీ వాళ్ళు చెప్తున్నారే కానీ, మంచి వైద్యం అందిస్తున్నారే కానీ, నాకు రోగం బాగా అయితే లేదు, రోజు రోజుకి ఎక్కిపోతుంది అనేటువంటి అల్ప విశ్వాసంతోని మనము ఎంతగానో కుంగిపోతూ ఉంటాం. భయం మనలోనికి వస్తూ ఉంటుంది. ఆ భయమే మనల్ని వెంటాడుతూ, ఆ రోగం మనల్ని కుంగదీస్తూ ఉంటుంది. కానీ క్రీస్తును గురించినటువంటి మాట ఎప్పుడైతే మనం వింటామో, యేసు ప్రభు యొక్క వాక్యంలో శక్తి ఉందంట. ఈ వాక్యం చెప్పేటప్పుడు చాలామంది రక్షణలోనికి వస్తారు, చాలామంది స్వస్థతలు పొందుకుంటారు, చాలామంది దయ్యాలు విడిచిపోతాయి, వాళ్ళలోన ధైర్యం కోల్పోయినటువంటి బిడ్డలు కూడా ధైర్యం పొందుకుంటారు. ఎందుకంటే వాక్యంలో అంత శక్తి ఉన్నది, వాక్యంలో విశ్వాసం ఉన్నది. విశ్వాసాన్ని పెంపొందించేది ఎవరంటే యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు మరి మనతో మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం.
కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన కలుగును. వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన కలుగుతుంది. కింది వచనాలలో మనం ఆలోచన చేస్తే, అయినను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా. ఇజ్రాయేల్ ప్రజలు విన్నారు, కానీ అల్ప విశ్వాసం వలలో. ఏమమ్మా, ఇజ్రాయేల్ ప్రజలు వింటూ ఉన్నారు దినం వాక్యము, వాళ్ళలోనికి ఏం చూచుకుందంటే అల్ప విశ్వాసం చూసుకోండి. మనం కూడా సంఘస్థలము ప్రతి వాక్యము వింటూ ఉంటాం, ప్రతి కూడికలో వింటూ ఉంటాం. మనలోనికి ఏమొస్తుందంటే అల్ప విశ్వాసం వస్తుంది. ఎందుకు అలా అల్ప విశ్వాసం మనకు వస్తుందంటే వాక్యములో ఉన్నటువంటి శక్తిని మనం ఆశ్రయించలేకపోతున్నాం, వాక్యాన్ని మనం అనువదించుకోలేకపోతున్నాం. ఆ వాక్యం నన్ను బాగుపరుస్తుందా, దేవుని మీద విశ్వాసం ఉంచుకుంటే ఖచ్చితంగా దేవుడు నన్ను బాగు చేస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కోల్పోతూ ఉన్నారు. ఆ కోల్పోవడం కారణం ఏంటంటే నువ్వు సరిగ్గా వాక్యం వింటలేవు. సరిగ్గా నువ్వు వాక్యం వింటే దాన్ని నువ్వు అది వాక్యం రిలీజ్ అయ్యేటప్పుడు దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి విధానం, ఎవరైతే సరి అయినటువంటి రీతిలో దాన్ని రిసీవ్ చేసుకుంటారో, ఆ వాక్యాన్ని మనం అనువదించుకుంటామో వాళ్ళే బలపరచబడతారు, విశ్వాసంలో స్థిరులైపోతారు, విశ్వాస వీరులైపోతారు. గట్టిగా చెప్పట్టు కూడా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులకు అందరికీ తండ్రి ఎవరంటే అబ్రహాము. ఎవరమ్మా? విశ్వాసంలో వీరుడు ఎవరంటే అబ్రహాము. మనమందరం దేవుని విశ్వాసమే, దేవుని పిల్లలమే. కానీ మనకంటే ఎక్కువగా విశ్వాసం ఉండేది ఎవరికంటే అబ్రహాముకుంది. తనకు ఒక్కడైనటువంటి కుమారుణ్ణి దేవుడు అడిగితే ఆయన విశ్వాసముతో ఆ దేవునికి బలి అర్పించడానికి వెళ్ళాడు. ఎందుకంటే నా దేవుడు నా కుమారుణ్ణి చంపాడు, నా దేవుడు చెప్పినట్టుగా నేను చేస్తానన్నటువంటి విశ్వాసం ఆయనలో ఉంది. నా దేవుడు ఎప్పటికి కూడా అన్యాయం చేసేవాడు కాదు. నా దేవుడు ఎప్పటికైనా కూడా నన్ను, నా కుమారుని చంపేటువంటి వాడు కానే కాదు. అంటే అబ్రహాముకు ఒక నమ్మకం ఉంది, దేవునికి లోబడితే, దేవుని మాట వింటే, దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను నా కుమారుణ్ణి కాపాడుతానన్నటువంటి విశ్వాసము అబ్రహాములో ఉంది. అందుకే తన సొంత కుమారుని, లేక పుట్టినటువంటి కుమారుని, 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయనకు చాలా వృద్ధాపములో కలిగినటువంటి కుమారుణ్ణి, ఒక్కగానొక కుమారుణ్ణి మొరియా పర్వతం మీదకి వెళ్ళి అబ్రహామాని కుమారుని బలి అర్పించన్నప్పుడు ఆ మాటకు లోబడి అబ్రహాం ఆ కుమారుని తీసుకుని వెళ్ళి బలిపీఠము కట్టి ఆ కట్టెల మీద ఆ కుమారుని పేర్చి, ఆ కట్టెల మీద ఆ కుమారుని పండబెట్టి ఇలాగ కత్తెత్తాడు, చంపేస్తాను, బలి అర్పిస్తాను దేవునికి. దేవుడు ఏదైతే చెప్పాడో అదే విశ్వాసంతో ఆయన వెళ్ళాడు. ఆ కత్తి ఎత్తినప్పుడు అబ్రహామా అని ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం వెంటనే మరి ఆలకిస్తున్నాడు. చిత్తము నా తండ్రి, నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన విశ్వాసము ఎలాంటిదంటే సొంత కుమారుని ఎవరైనా ఇస్తారా? ఏదైనా ఒక డబ్బు ఇస్తారు, ఏదైనా ఒక బంగారు దేవునికి ఇవ్వమంటే ఇస్తారు, ఒక మందిరము కట్టియమంటే కట్టిస్తారు డబ్బుతో. ఇంకా ఏదైనా చేయగలుగుతారేమో, ఒక పొలం రాసేయమంటే రాసిస్తారు మందిరానికి. కానీ సొంత కుమారుడు లేక పుట్టినాడే ఆయన బలి అర్పించడానికి వెళ్ళాడు. చూడు ఆయన విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే. అందుకే ఆయనకు పేరు ఏమొచ్చిందంటే అబ్రహాముకు విశ్వాసులకు తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అందరము విశ్వాసులం. ఎవరమ్మా మనం? విశ్వాసులం. ఒక విశ్వాసురాలు, సంఘమంతా కూడా విశ్వాసంతో కలిగినటువంటి సంఘం. ఓ సంఘంలో కార్యం జరగాలన్నా, లేకుంటే కుటుంబంలో కార్యం జరగాలన్నా, లేకుంటే నీ జీవితంలో కార్యం జరగాలన్నా నువ్వు ఒకటి చేయాలి. ఏం చేయాలంటే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే నీకు ఎన్నో ఏళ్ళ నుండి పెండింగ్ పడినటువంటి పనులు, లేకుంటే నీ బిడ్డ వివాహమా, నీ కుమారుడి యొక్క వివాహమా, లేకుంటే నీ కుమారులకు ఉద్యోగం రాక ఎన్నోసార్లు అప్లై చేస్తూ నువ్వు పొందుకోలేకపోతున్నావా? నీ జీవితం అయిపోతుందా? ఈ సంవత్సరం రాస్తే నా వయసు అయిపోతుంది అనుకుంటున్నావా?
విశ్వాసం ఉంచు, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచు. ఆ విశ్వాసమే కార్యం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాసం లేక సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా జనాలు విశ్వసించడం లేదు. ఎవరిని విశ్వసించడం లేదు? యేసుక్రీస్తుని విశ్వసించడం లేదు. ఆయనను విశ్వసిస్తే, ఆయనను నమ్ముకుంటే, ఆయన మీద విశ్వాసం ఉంచితే నీకు ఎంత రోగమైనా సరే, ఎంత వ్యాధి అయినా సరే ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడండి. ఒక పాస్టర్ వచ్చి స్వస్థపరిచేది కాదు. ఒక పాస్టర్ వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేపించుకునేటువంటి వాడు కూడా విశ్వసించాలి, విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద అంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడే కార్యం జరుగుతుంది. ప్రార్థన చేపించుకునేటువంటి విశ్వాసి, ప్రార్థన చేసేటువంటి యొక్క సేవకుడు విశ్వాసముతో ప్రార్థన చేస్తే, ఎవరి మీద విశ్వాసము? దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ వ్యాధి, ఆ రోగము స్వస్థత జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. నీ విశ్వాసమే నిన్ను రక్షించెను అనే మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. లూకాసు వార్త చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనం. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పని. గట్టిగా చెప్పట్లు కూడదామంటే ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది. విస్తారమైనటువంటి పాపాలు చేసింది ఆ తల్లి. భయంకరంగా తనకిష్టం వచ్చినటువంటి రీతిలో ఈ లోకంలో బ్రతికింది. ఒక వ్యభిచారి, ఒక వేశ్య, అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె ఏం చేసిందంటే భయంకరమైనటువంటి ఆ పాపానికి లోనైపోయి ఆ బాధకు తట్టుకోలేక, ఆ వ్యాధులకు, రోగాలకు తట్టుకోలేక, ఆ సమస్యలకు తట్టుకోలేక యేసుక్రీస్తు ఒక ఇంటిలో చేర్చబడి ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు దగ్గరికి నేను వెళితే బాగుపడతాననే విశ్వాసంతో ఆమె వెళ్ళి ఆయన పాదాలు కన్నీటితో కడుగుచున్నారు. మన పై వచనాలను చూద్దాం ఒకసారి. పై వచనాలలో అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు. ఇంకా 44 చూద్దాం ఒకసారి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. చాలు. ఆమె ఇంటిలోనికి వచ్చినది మొదలుకొని ఆమె కన్నీరే ఒక కొలాయి వాడినట్టు పాడుతుందంట. నీళ్లు ఒక వాటర్ ట్యాంపు ఎలాగ కారుతుందో ఆమె కన్నులలోంచి నీళ్లు కారుతూ ఉన్నాయంట. ఎందుకు కారుతున్నాయి? దేవుని ఆత్మ ఆమెలోనికి వెళ్ళింది. పరిశుద్ధాత్మ ఆమెలోనికి వెళ్ళి ఉచ్చరింప శకము కాని మూలుగులతో ప్రార్థన చేపిస్తున్నాడు దేవుడు. ఆమె పాపాలన్నీ కూడా ఒప్పింపజేస్తున్నాడు. ఆమె కన్నీటితో ఏడుస్తూ ఉంది. వాటర్ కారినట్టుగా నీళ్లు ఆమె కళ్ళలో నుంచి కారుతూ ఉన్నాయి. కానీ దేవుని యేసయ్య పాదాల మీద పడుతూ ఉన్నట. పడిన ప్రతి తొటుకు, ప్రతి సుక్క కూడా, కన్నీటి సుక్క కూడా యేసయ్య పాదాల మీద పడుతూ ఉందండి. యేసయ్య పాదాల మీద పడిన ప్రతి సుక్క కూడా ఆ పాదాలను కడుగుతూ ఉన్నాయంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యేసయ్య పాదాలను మన కన్నీరు కడగాలి. మన కన్నీరే యేసయ్య పాదాలను కడగాలి. ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపంతో మనం ఏడుస్తూ ఉంటాం. నేను కూడా చాలాసార్లు ఏడ్చాను పశ్చాత్తాపంతో. చాలాసార్లు నా కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ఆ కన్నీరంతా కూడా ఒక బుడ్డిలో నిలువైతుందంట. ఏంటమ్మా? దేవుని గ్రంథం ఏమంటుందంటే ఒక బుడ్డిలో నిలువైతుందంట. దేవుని పాదాల మీద పడిన ప్రతి తొట్టుకు కూడా ఆయన పాదాల మీద పడుతుంది. ఆయన ఆ సుక్కలన్నీ కూడా, ఆ నీటినంతటి కూడా ఒక బుడ్డిలో నిల్వ చేస్తాడంట. ఎంత పశ్చాత్తాపడ్డాం మనం, ఎన్ని నీళ్లు కార్చాం, ఎంత కన్నీరు కార్చాం, అవన్నీ కూడా లెక్కలోనికి వస్తాయి ప్రియబిడ్డ.
దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆమె ఎంత కన్నీరు కార్చిందంటే ఆయన పాదాలంతా కూడా శుద్ధి చేసేదంతా కన్నీరు కార్చింది ఆ తల్లి. ఆమె తల వెంట్రుకలు అంటే స్త్రీలకు చాలా సుందరమైనటువంటివి. స్త్రీలకు తల వెంట్రుకలు అంటే చాలా ఇష్టము. తల వెంట్రుకలు చాలా అపారమైనటువంటి ప్రేమతో వాటిని పెంచుతూ ఉంటారు స్త్రీలు. తల వెంట్రుకలు అంత ఇష్టమైనటువంటి తల వెంట్రుకలు యేసయ్య పాదాలను ఆమె తుడుస్తుందంటే ఎంత తగ్గించుకుంది ఆ తల్లి, ఎంత తగ్గించుకొని సేవ చేస్తుంది చెప్పండి. చాలామంది నా బట్టలు మాసిపోతాయని, నేను యేసయ్య పాదసేవ చేస్తే నేను ఎంతో తగ్గిపోతానేమో, ఇతరులు చూసేటప్పుడు ఆమె కసు ఊడుస్తుంది, బండలు దూడుస్తుంది అనుకుంటారేమో అని కొంతమంది ఆయన పాదసేవ చేయరండి. ఆమె ఆ తల వెంట్రుకలు ఎంత ప్రేమతో స్త్రీలు చూస్తారంటే మనం ఆలోచన చేయాలి. ఆ తల వెంట్రుకలతోని ఆయన పాదాలను తుడుస్తున్నాను. ఎంత తగ్గించుకుంది చూడండి చెప్పండి ఆ తల్లి. ఆ తల వెంట్రుకలు చాలా అందాన్ని ఇస్తాయి స్త్రీకి. అలాంటి అందాన్ని కూడా ఆమె త్యాగం చేస్తూ ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, అక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 50వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకైన నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు సమాధానము గలదానవై వెళ్ళుమంటున్నాడు దేవుడు. నీ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. ఒక్కసారిగా మన పాపాలన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. పరిశుద్ధురాలముగా ఆయన కుమార్తెలముగా అంగీకరించబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనాన్ని. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. చాలు. ఇక్కడ మనం గమనించాలి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఈ రోగము బాగైతుందమ్మా నీకు కానీ పాస్టర్ చెప్పి పంపిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే నిలకడ లేదు వీళ్ళకి. అక్కడ సేవకుడు చెప్పిన మాట వినరు. ఆ సేవకుడు మామూలుగా అట్లే చెప్తూ ఉంటాడు. లేదా మనం పోయేది పోవాలా, మనం పోయేది పోయి మనం అంతరం వేయించుకోవాలా, మనం పోయేది మనం వెళ్ళి ఆ బాపనే అడగాల, మనం పోయేది మనం వెళ్ళి మనం ఎక్కడో కూడా మనం చేయించుకునేలా వాళ్ళు మామూలుగా ఇట్లనే చెప్తుంటారు. విశ్వాసంలో నిలకడ లేదు వీళ్ళకి. ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే నిలకడగా ఉండాలి విశ్వాసంలో. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ విశ్వాసంలో, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితము నువ్వు నేను నిలబడితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నిలబడకుండా మనము ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే కోల్పోతామో దేవుడు కార్యం చేయడు. ఆ కార్యం చేసేటువంటి కార్యం కూడా నిలిచిపోతుందండి. నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, మరణ అంచుల దగ్గరికి నువ్వు వెళుతున్నావా, ఆయన నిలబడు. మరణ అంచుల దగ్గరికి నువ్వు నేను వెళుతున్నామా, ఆయన నిలబడు. యేసు ప్రభు మీద విశ్వాసం ఎప్పుడైతే ఎంచుకుంటామో, మరణాంశుల దగ్గరికి వెళ్ళిన మనల్ని కూడా దేవుడు ఒక్కసారిగా మనల్ని ముడితే ఒకేసారి మన జీవితం బాగుపడుతుంది. గట్టిగా చెప్పట్లు కూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. 3వ అంశంగా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థనలో నిలకడగా ఉండాలి అనేటువంటి మాట, ఆ వాక్య భాగాన్ని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి, మరియు నేను బంధకములో ఉండుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే
ఆ మర్మమును వెల్లడిపరిచినప్పుడు వాక్యము చెప్పుటకు అనుకూలమైనటువంటి సమయం అంట. దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి అండి. ఒక సేవకుడే భంగపోతుంటే విశ్వాసులు ప్రార్థన చేయమని అడగరండి. ఒక సేవకుడే మా కొరకు ప్రార్థన చేయండి అంటే, నా సేవ బలభరితం కావాలన్నా, నా సేవ కొనసాగాలన్నా మీరు సంఘస్థులు ప్రార్థన చేయాలి. సేవకుని కొరకు సేవకుడే బతిమాలుతూ ఉన్నాడు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయమని విశ్వాసంతో అడుగారు మీరు? మేమే భక్తులం అనుకుంటారు చాలామంది కొంతకాలం అయ్యేతలకి. అలా కాదు, ప్రార్థన చేయమని ఖచ్చితంగా మనం బ్రతిమాలుకోవాలి. ఇతరులు మనకు ప్రార్థన చేయాలి, సేవకులు చేయాలి, సేవకురాళ్ళు చేయాలి, విశ్వాసులు చేయాలి. ఒక్కరి కొరకు ఒకరు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో ఖచ్చితంగా ఆ పనులు ఆ కార్యాలు జరుగుతాయి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. దాని యందు మెలకువ. ప్రార్థన చేయమంటే వీళ్ళకు పై బరువు అయిపోతాయి. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు. ఏమబ్బా ఎన్ని ట్యాబ్లెట్లు మింగినా రోగం బాగుంది, ఎంత వైద్యం అందించినా, ఎంత పెద్ద డాక్టర్లు వచ్చినా బాగా. నువ్వు ప్రార్థన చేయి తల్లి. సేవకుడు చెప్పేది ఏంటంటే నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా నీ వ్యాధి, నీ సమస్యలన్నీ కూడా కొట్టుకొని పోతాయి. ఒక వరద వచ్చినట్టుగా, నీళ్లు వరద వస్తాయి కదండి, వాన పడినప్పుడు ఆ వరద పారినట్టుగా, వరదలు వచ్చినట్టుగా నీ సమస్యలన్నీ కూడా, నీ రోగాలన్నీ కూడా వరదలో కొట్టుకపోతే ఒకేసారిగా ప్రార్థన చేస్తే. ప్రార్థన అనేది ఒక ధూపము లాంటిది. ధూపం వేస్తారు కదా, ధూపం అంటే సమ్రానేసి ధూపము వేస్తూ, అది కాదు. కానీ ప్రార్థన ఎలాంటిదంటే ఒక ధూపము లాంటిది. ప్రార్థన యేసయ్య పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేస్తే యేసయ్య ఎక్కడికి పోలేడు. ఎవరన్నా తప్పించుకుంటారేమో కానీ, ఒక పాస్టర్ తప్పించుకుంటాడేమో, ఒక పాస్టరమ్మ తప్పించుకుంటుందేమో, మీరందరు విశ్వాసులు ఒకవేళ తప్పించుకుంటారేమో ఆ టయానికి. కానీ యేసయ్య మాత్రం నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ యేసయ్య పోవడానికి ఇష్టపడాడు, ఆయన విడిచి వెళ్ళడానికి ఇష్టపడాడు. ఎందుకంటే నువ్వు పాదాలు పట్టుకున్నావు ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తున్నావా నువ్వు విశ్వాసంతో, యేసయ్య నీ దగ్గర నుంచి వెళ్ళిపోలేడు. ఎందుకంటే నువ్వు పట్టుకున్నావు ఆయనను, గట్టిగా పట్టేసినావు. నువ్వు నా బిడ్డ ఏమడుగుతుందో, నా బిడ్డని విడిచి వెళ్ళిపోలేకుండా నేను, నీ బిడ్డలను నువ్వు ప్రయాణమై వెళ్ళిపోయేటప్పుడు ఎన్నిసార్లు వెనక్కి మలుతావో ఒకసారి ఆలోచన చేసుకోండి. అర్థమైందమ్మా మీకు? మీ పిల్లల్ని మీరు ప్రయాణమై ఎక్కడన్నా విడిచి వెళ్ళాలనుకోండి, పిల్లల్ని పదే పదే విడిచి వెళ్ళబుద్ధి కాదు మనకు. అర్థమైందా మీకు? విడిచి వెళ్ళబుద్ధి అవుతుందా? తల్లి అంత కనికరం, తల్లి అంత విశ్వాసం పిల్లల మీద, తండ్రికి అంత విశ్వాసం, ప్రేమ, అంత కరుణా కటాక్షములు పిల్లల మీద, అంత ప్రేమ నువ్వు పిల్లల మీద చూపిస్తున్నప్పుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నిన్ను నన్ను ఇడిచిపెడతాడా? ఇడిచిపెడతాడమ్మా? ఇడిచిపెట్టాడు అస్సలు. నువ్వు ఎవరైనా సరే, ఎంత ఘోర పాపమైనా సరే, దేవుడు మాత్రం క్షమించేవాడండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. మనం క్షమించలేము. వీడు భయంకరమైనటువంటి పాపి, దుర్మార్గుడు. వీడి కొరకు ప్రార్థన చేయకూడదు. వీడు బాగుపడితే బతికితే ఇంకా ఎంతమందిని చంపుతాడో మనలో ఆలోచన పుడుతుంది, కానీ దేవునికి అలాంటి ఆలోచన పుట్టదు. దేవుడు కరుణా కటాక్షములు కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, అందరినీ బ్రతికించేవాడే కానీ చంపుతోడు కాదు ఆయన. ఎందుకంటే మన పాపమే మనల్ని కాటేస్తుంది, మనమే పాపానికి అటక్కైపోయి మనం చనిపోతాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు మరణ పడకలో ఉన్నవా, దేవుని ప్రార్థన చేయి. దేవుని పాదాలు పట్టుకుని విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నేను బ్రతికించకపోతే, నేను లేపి నడిపించకపోతే ఆయన దేవుడే కానే కాదు. ఆయన నిజదేవుడు, నిజరక్షకుడు. ఆయన నిన్ను నన్ను కాపాడేటువంటి వాడు. ఎలవేళలా నిన్ను నన్ను కాపాడుతూ ఉంటాడు. నువ్వు నేను ఖచ్చితంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా విడుదల చేసేటువంటి వాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా,
నువ్వు కోమలోనికి వెళ్ళిపోయినా ఆ కోమలో ఉన్నటువంటి స్థితిని దేవుడు మార్చగలిగినటువంటి వాడు, స్వస్థపరిచేటువంటి వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రార్థన ధూపం వేస్తున్నావు, నువ్వు యేసయ్య పాదాలు పట్టుకున్నావు కనుక నీ ప్రార్థననే నీ భర్తను రక్షిస్తుంది, నీ భర్తను స్వస్థపరుస్తుంది, నీ భార్యను స్వస్థపరుస్తుంది. నువ్వు ఏ విషయమైతే ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నావో యేసయ్య మాత్రము నిన్ను విడిచి వెళ్ళలేడండి. ప్రార్థన ఎలవేళల మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. మనకు బాధలు వచ్చినప్పుడు యేసయ్య యేసయ్య అంటాం. కొంతగానో బాగా సంతోషంగా ఉన్నామా, కొన్ని డబ్బులు ఎక్కువైపోయినా యేసయ్య లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, మందిరానికి రాము, మనం మర్చిపోతాం. ఎందుకంటే మర్చిపోయేవారం. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు మర్చిపోయారు. వినలేదా మీరు? విన్నారు, అయినప్పటికీ కూడా మీ విశ్వాసము కోల్పోయారు మీరు. ఇజ్రాయేల్ ప్రజలను గద్దిస్తున్నాడు ఎన్నోసార్లు యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. అదేవిధంగా యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం చూద్దాం ఒకసారి. 20వ వచనము 27వ వచనం యోహాను సువార్త. తర్వాత తోమాను చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో చెప్పను. గట్టిగా చప్పట్లు కొడతాను. చాలా మంది దేవుడు నాకు ప్రత్యక్షమైతేనే, దేవుడు నాకు కనపడితేనే నేను నమ్ముతా, లేకుంటే నమ్మను అంటారు. చాలా మంది ఇదే మాట అంటారు. ఇక్కడ యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చి అనేక కార్యాలు చేసి మనందరి కొరకు, లోక మానవాళి పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి ప్రవక్తలు ప్రవచించిన ప్రకారంగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి వెళితే అందరూ నమ్ముతున్నారు. కానీ తోమ, మన భారతదేశానికి వచ్చినటువంటి తోమ, ఆయన మొట్టమొదటిగా మన భారతదేశంలోనికి ఆయన వచ్చాడు సువార్త ప్రకటించడానికి. ఆ తోమ ఏమంటాడంటే, నేను నీ ప్రక్కలో గాయాలలో చేయి పెడితేనే నమ్ముతా, లేకపోతే నమ్మనంటాడు. తిరిగి లేచాడు ఆయన సమాధిలో నుంచి యేసు ప్రభు. నేను వచ్చానయ్యా, ప్రవక్తలు ప్రవచించిన ప్రకారంగా నేను బ్రతుకున్నప్పుడు మీకు చెప్పాను, నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పాను కదా, మీరు నమ్మండి అయ్యా అంటే నమ్మరే. తోమంటాడు, నీకు గాయాలు చేశారు కదా, బల్లెములతో పొడిచారు కదా, ఆ పక్కలో నా చేయి పెడితేనే నేను నమ్ముతానంటాడు ఆయన. ఎంత అల్ప విశ్వాసం! దేవుడు అంటున్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆయన పక్కలో చేయి పెట్టి, ఆ గాయాలలో చేయి పెట్టి ఆయన నమ్మాడు. ఆయన అంటున్నాడు యేసు ప్రభు, చూడక నమ్మిన వారు ధన్యులయ్యా, నీకంటే అల్ప విశ్వాసివి కాక విశ్వాసమై ఉండుము. దేవుడు అల్ప విశ్వాసాన్ని గద్దిస్తున్నాడు. అల్ప విశ్వాసం ఎప్పటికీ కూడా ఉండదు. అది అసాధ్యమైన కార్యమైనా కూడా మనం యేసయ్యని నమ్మితే ఇప్పటికే కాకపోయినా ఒక సమయం వస్తుందంట, అన్నిటికీ అనుకూలమైనటువంటి సమయం వస్తుందంట. ఆ కార్యం ఎన్నో రోజుల నుండి పెండింగ్ అనేటువంటి కార్యాలు కూడా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నువ్వు విశ్వాసంతో నిలకడగా ఉన్నావా? నిలబడట్లే, అట్లే నిలబడు. ఎన్ని రోజులైనా సరే అట్లే నిలబడు. యేసయ్యను మాత్రమే నమ్ముకో. యేసయ్య మాత్రం మీదనే నువ్వు విశ్వాసం వంచుకొని ఉండు. ఖచ్చితంగా ఏదో ఒకనాడు ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, ఏకీభవించండి.